సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వెండితెరపై అలా మెరిసి ఇలా కనుమరుగవుతారు. మరికొందరు సుదీర్ఘ ప్రయాణం చేసి ఒక బెంచ్ మార్క్ను క్రియేట్ చేస్తారు. అలాంటి మార్క్ని సినిమా ప్రపంచంలో నయనతార వేశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్ల పైనే అవుతుంది. వెండితెరపై ఎలాంటి పాత్రలోనైనా ఆమె నటించగలదు. అదే ఆమె ప్రత్యేకత. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా కథ, అందులో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడమే ఆమె ప్రత్యేకత. ప్రారంభంలో ఏ సినిమా ఛాన్స్ వచ్చినా కాదనకుండా ఓకే చెప్పిన నయన్ ఆ తర్వాత రూట్ మార్చి ప్రేక్షకుల చేత బిజినెస్ వేసే పాత్రలు చేసింది. అలా ఇప్పటి వరకు 80కి పైగా చిత్రాల్లో నటించింది నయనతార. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె బెంగళూరులో జన్మించారు. స్వస్థలం కేరళ. కేరళలో ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేసిన నయన్ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అలా కెరియర్ ప్రారంభంలో టీవీ యాంకర్గా కూడా పనిచేశారు. ఆపై 2003లో మలయాళ సినిమా అయిన మానసీ నక్కరేతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చంద్రముఖి సినిమాతో గుర్తింపు రావడంతో ఆమెకు టాలీవుడ్లో లక్ష్మీలో ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత బాస్, యోగి, దుబాయ్ సీను, తులసి తదితర సినిమాలో నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. 2010లో వచ్చిన అదుర్స్ సినిమా ఆమె కెరియర్నే మార్చేసింది. అక్కడ నుంచి ఆమె జర్నీలో భారీ విజయాలు దక్కాయి. అలా ఇక్కడ యంగ్, సీనియర్ హీరోలతో వరుస ఛాన్సులు దక్కించుకొని లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి చెల్లెలుగా గాడ్ఫాదర్లో మెప్పించగా, షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్లో కూడా అడుగుపెట్టింది. ఇక సినిమాలే కాదు, వ్యక్తిగత విషయాలతోనూ నయనతార వార్తలు నిలుస్తుంటుంది. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్ తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే కొద్ది రోజుల తర్వాత శింబుతో తాను విడిపోయినట్లు వెల్లడించింది. ఆయన సినిమాలో తనిక నటించనని తేల్చి చెప్పేసింది. అనంతరం విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవ స్పందిస్తూ తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. అలా పెళ్లి కోసం సినిమా కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టింది నయన్. తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. ఒక ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ తాను 2 సార్లు ప్రేమలో విఫలమయ్యానని స్వయంగా నయన్ చెప్పింది. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఆ ఇద్దరికీ నాకు మధ్య అబద్ధాలు వచ్చాయి. వాటి కారణంగా ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిగా ఉంటేనే మంచిది అనుకున్నాం. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఎంత కష్టమైనా పడతాను. అలాంటిది నా ప్రేమ ఫెయిల్ అయినప్పుడు ఎంత బాధపడ్డానో మాటలో చెప్పలేను. ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడ్డా అని నయనతార చెప్పుకొచ్చింది. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చా. ఆ సమయంలో సినిమాలే నన్ను తిరిగి బలంగా నిలబెట్టాయి, నాలో ధైర్యాన్ని నింపాయి అని నయన్ అన్నారు. అలా ప్రేమ గాయాలను తట్టుకొని కొంతకాలం తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది. వారికి 2 పిల్లలు ఉయిర్, ఉలగం ఉన్నారు. వీరిద్దరు కూడా సరోగసి ద్వారా జన్మించారు. ఇక నయన్ క్రిస్టియన్ కాగా ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది. ఇక నయనతార ఎంత ముద్దుగా స్లిమ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ హీరోయిన్లా మేమెందుకు లేము అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ బ్యూటీ బరువు పెరగకుండా ఉండేందుకు కొన్ని పనులను ఖచ్చితంగా చేస్తోంది. నయనతార ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే అందంగా, నాజుగ్గా ఉంది. నయనతార ఎంత ఫిట్గా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రతిరోజు ఆమె యోగా చేస్తుందట. యోగా అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టం. ఈ హీరోయిన్ జిమ్లో గడిపే సమయం కంటే యోగాకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. నయనతార నిద్ర విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు. నిద్రతోనే హెల్తీగా ఉంటామన్న సంగతి ఈ బ్యూటీకి బాగా తెలుసు. నయనతార తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కంటి నిండా నిద్రపోతారు. ప్రతిరోజు యోగా చేయడంతో పాటు జిమ్కు వెళ్తారు. ఎంత బిజీగా ఉన్నా జిమ్కు మాత్రం వెళ్లకుండా ఉండదట. ఆరోగ్యంగా ఉండడానికి వెయిట్ లిఫ్టింగ్ కూడా నయనతార ప్రాక్టీస్ చేస్తారట. ఇక ఆమె ఫాస్ట్ ఫుడ్ను అసలు తినరు. ఈ బ్యూటీకి ఫుడ్ అసలు ఇష్టం ఉండదట. ఎప్పుడూ పౌష్టికాహారమే తింటుందట. ఈ బ్యూటీ ఆహారపు అలవాట్లు చాలా సమతుల్యంగా ఉంటాయి. హెల్తీ ఫుడ్స్ మాత్రమే రెగ్యులర్గా తీసుకుంటుంది. కొబ్బరి నీరు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలు మేలు చేస్తుంది కాబట్టి ఆమె ప్రతిరోజు కొబ్బరి నీళ్ళను తాగుతుందట. మన శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది కాబట్టి కొబ్బరి నీళ్ళను తప్పకుండా తాగుతుంది నయనతార. ఇక ఆమె రకరకాల కూరగాయలు, మాంసము, పండ్లు, గుడ్లు రెగ్యులర్ ఫుడ్లో డైట్గా ఉంటాయట. 20 సంవత్సరాలకు పైబడి హీరోయిన్గా తన సుదీర్ఘ కెరీర్ని కొనసాగిస్తుంది నయనతార. జవాన్ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా మారిపోయింది నయనతార. ఆ సినిమాలో నటించేందుకు 12 నుంచి 15 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దక్షిణాదిలో ఏ హీరోయిన్ తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ ఆమె అందుకుంది. జవాన్ తర్వాత బాలీవుడ్ చిత్రంలో నటించేందుకైనా లేదంటే తమిళంలో నటించేందుకైనా ఆమె 15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు టాక్. సినిమాకు తన పారితోషికాన్ని పెంచుకుంటూ వస్తున్న నయనతార ప్రస్తుత ఆస్తుల విలువ 183 కోట్లని ఓ సంస్థ అంచనా వేసింది. ఒక్కో వాణిజ్య ప్రకటన చేసినందుకు 4 నుంచి 7 కోట్లు తీసుకుంటుందంట నయన్. ఆమె ఒక సినిమా నటే కాదు, వ్యాపారవేత్త కూడా. తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి రౌడీ పిక్చర్ బ్యానర్ అనే ప్రొడక్షన్ హౌస్ను స్థాపించారు. గతేడాది 9 స్కిన్ పేరుతో చర్మ సంరక్షణ సంస్థను కూడా ప్రారంభించారు. చెన్నైలో 100 కోట్ల విలువ చేసే విలాసవంతమైన రాజభవనాన్ని నిర్మించుకుంది.
తనకున్న 4 బంగ్లాలలో ఇది కూడా ఒకటి. తమిళనాడు, కేరళ, హైదరాబాద్, ముంబైలో నయనతారకు ఆస్తులు ఉన్నాయి. 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ నయన్ సొంతం. సొంతంగా జెట్ కలిగి ఉన్న వారిలో నయన్ కూడా ఒకరు. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసేందుకు ఆమె దీన్ని ఉపయోగిస్తుంటారు. జెట్ కాకుండా అనేక ఖరీదైన వాహనాలు కూడా ఆమెకు ఉన్నాయి. BMW 5 సిరీస్, మెర్సిడెస్ GLS 350D వంటి కోట్ల రూపాయల విలువైన కార్లు కూడా ఆమెకు ఉన్నాయి. ఇక నయనతార ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్లోకి అడుగుపెట్టిన ఆమె తన లైఫ్లోని ఇంపార్టెంట్ వ్యక్తిని అన్ఫాలో చేసిందంటూ వార్తలు గుప్పమన్నాయి. అదేంటి నయన్ ఇలా చేసిందంటూ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో నటీనటులు విడాకులకు ముందు సోషల్ మీడియాలో హింట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో మొదలు సెలబ్రిటీలంతా ఆమెనే ఫాలో అవుతున్నారు. భర్త చైతన్యతో విడిపోవడానికి శామ్ తన ఇన్స్టాలో పేరు మార్చింది. ఆ తర్వాత అన్ఫాలో చేసింది. మెల్లిగా పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. దాంతో విడాకులు తీసుకునే సెలబ్రిటీ జంటల ముందు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకుంటున్నారు. ఇప్పుడు నయన్ కూడా అదే చేసిందంటూ తాజాగా వార్తలు వచ్చాయి. తన భర్త విఘ్నేష్ శివన్ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసిందని తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట నుంచి బ్యాడ్ న్యూస్ ఏమైనా వినిపించనుందా? ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఇదేంటి నయన్ ఇలా చేసింది, అసలు ఏం జరుగుతుందని అంతా డైలమాలో పడ్డారు. 2 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఏమైంది అని అభిమానులంతా చర్చించుకున్నారు. అయితే నయన్ ఇంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. భర్తను అన్ఫాలో చేసిందంటూ ఇలా వార్తలు వచ్చాయో లేదో అంతలో ఆమె మళ్ళీ భర్తను ఫాలో అయ్యి నెటిజన్లకు షాక్ ఇచ్చింది. దీంతో నయన్ ఎందుకు ఇలా చేసిందని, కావాలని ఇలా చేసిందా లేక అందరినీ ఆట పట్టించిందా తెలీదు. కానీ ఇది చూసి ఫ్యాన్స్ మాత్రం రిలాక్స్ అవుతున్నారు. అమ్మయ్య, వారిద్దరూ బాగానే ఉన్నారు అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కొందరు పొరపాటున అన్ఫాలో చేసిందేమో తెలిసి మళ్ళీ ఫాలో అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే విఘ్నేష్ శివన్ మాత్రం నయన్ను ఫాలో కావడం లేదు. మరి ఈ జంట మధ్య ఏం జరుగుతుందనేది ప్రస్తుతం అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. కాగా 5 ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022 జూన్లో 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట 2 ఏళ్ల క్రితం 7 అడుగులు వేశారు. పెళ్లైన 6 నెలలకు వీరిద్దరికి కవలలు జన్మించిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా నయన్, విఘ్నేష్ శివన్లు కవలలకు తల్లిదండ్రులయ్యారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక పెళ్లి తర్వాతే ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టిన నయన్ తరచూ తన కుమారుల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ మురిసిపోతుంది. అయితే ఆమెకు ఇన్స్టాలో ప్రస్తుతం 78 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవతలతో ప్రేమాయణ సాగించింది హాట్ బ్యూటీ. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందని చెప్పాలి. వివాహం తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా సాగట్లేదని చెప్పాలి. పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లల్ని కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసిన వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. నయనతారకు పెళ్లి తర్వాత కష్టాలు మొదలవుతాయని, ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలో భర్త విఘ్నేష్ శివన్ను అన్ఫాలో చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. జ్యోతిష్కుడు వేణుస్వామి చెప్పినట్టుగానే నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.